కూడా ఇష్టం వచ్చినట్టు నదిని దాటేటప్పుడు ఈవలి ఒడ్డున ప్రార్థన చేసి పితృదేవతల్ని స్మరించి స్నానం చేసి మళ్ళీ నేను క్షేమంగా వెనక్కొచ్చేట్టుగా అనుగ్రహించమని ఆ నదికి ఇష్టమైన పదార్థాన్ని నైవేద్యం పెట్టి భార్యని ముందు పడవెక్కించి తాను ఎక్కి దాటి వెళ్ళాలి. కాబట్టి భూప్రదక్షిణము అన్న మాటకు అర్థం యథేచ్ఛగా గిరగిరా తిరిగి రావడం కాదు, కనపడిన ప్రతి నది యందు సంకల్ప సహిత స్నానం చేయాలి. మీరు కావాలంటే రామాయణం చదవండి, రాముడు నదులు దాటుతాడు. నదులు దాటిన ప్రతి చోట రాముడు పూజ చేస్తాడు, సీతమ్మ పూజ చేస్తుంది. ఒక్కొక్కచో కొన్ని నదుల దగ్గర ఆవిడ మొక్కుకుంటుంది, నేను 1000 కల్లుకుండలు ఇస్తాను నీకు అంటుంది. శ్రీరాముడు ధర్మాన్ని లోకానికి చూపించడానికి వచ్చాడు. పూజ చేసి ఆ నదికి నమస్కారం చేసి భార్యని ముందెక్కించి తాను ఎక్కి పడవ మీద దాటుతాడు. మళ్ళీ దాటిన తర్వాత మళ్ళీ క్షేమంగా మమ్మల్ని వెనక్కి వెళ్ళేటట్టుగా అనుగ్రహించమని ప్రార్థన చేసి పెడతాడు. కాబట్టి భూప్రదక్షిణ నియమమునందు తిరిగి వచ్చేయడం కాదు, నదీ స్నానాలు చేస్తూ రావాలి. సుబ్రహ్మణ్యుడు కనపడిన ప్రతి నదిలో స్నానం చేయడానికి ఎడుతున్నాడు, సంకల్పం చెప్పుకుందామని. స్నానం చేసి పొడిబట్ట కట్టుకుని వినాయకుడు వెళ్ళిపోతున్నాడు. ఇదేమిట్రా లంబోదరం, ఇంత పెద్ద కడుపున్నవాడు, స్థూలకాయుడు, మూషిక వాహనం ఉన్నవాడు నాకన్నా ముందెలా వస్తున్నాడు అని సుబ్రహ్మణ్యుడు తెల్లబోతున్నాడు. తీరా ఆయన భూప్రదక్షిణం అంతా చేసి వచ్చేటప్పటికీ విఘ్నేశ్వరుడు యథార్థమునకు భూప్రదక్షిణానికి వెళ్ళలేదు. మరి ఆయన ఏం చేశాడు అంటే, అందుకు శాస్త్రం తెలిసి ఉండడం. పేరు చివర శాస్త్రి తనంత తాను పెట్టుకోవడం అన్నది తక్కువ. శాస్త్రి అన్న పేరు పెట్టుకోరు, శాస్త్రి బిరుదునామంగా వాడతారు. ఆయన శాస్త్రి గారండి అంటారు, అయ్యా శాస్త్రి గారు ఇలా రండి అంటారు. శాస్త్రి గారిని ఎవరిని పిలుస్తారంటే శాస్త్రము తెలుసున్నవాడు కనుక. శాస్త్రము తెలుసున్నవాడు శాస్త్రి. శాస్త్రి అని పేరు పెట్టుకుని సైన్యంలో పనిచేసి వస్తే నేను చెప్పడం కష్టం. కాబట్టి శాస్త్రి శాస్త్రము నెరిగి ఉండుట అని. ఇప్పుడు శాస్త్రము తెలిసి ఉండడం, అనుష్ఠించడం రెండూ కలిస్తే బుద్ధి. తెలుసు కానీ అనుష్ఠించనండి, అనుష్ఠిద్దామంటే నాకు తెలియదండి, ఈ రెండు బుద్ధిగవు. ఈ రెండూ కలిసి ఉంటే బుద్ధి. ఏది బుద్ధి? భూప్రదక్షిణం చెయ్యి అన్నప్పుడు అందులో ఎక్కడా దోషం రాకుండా తేలిగ్గా చేసే మార్గం ఏమిటి అంటే, తనకున్న శరీరానికి తనకున్న వాహనానికి తను వెళ్ళగలిగిన వేగాన్ని దృష్టిలో పెట్టుకుని అదొక పోటీ కనుక తన తల్లిదండ్రులకు తాను ప్రదక్షిణం చేశాడు. తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణ శక్యేన కాశీయాత్రాయుతేన చ, భూమికి 7 మాటలు ప్రదక్షిణం చేసినట్టు, పైగా కాశీ యాత్ర చేసి కాశీలో నివాసం చేసి ఇంటికి వచ్చినట్టు. కాబట్టి పరమశివుడు అన్నాడు, విఘ్నేశ్వరుడు ముందొచ్చాడురా, అందుకని ఈ పండు ఆయనకి ఇచ్చేస్తున్నాను. పండు ఇచ్చేస్తున్నానంటే ఫలాన్ని అనుగ్రహించామని, అంటే ఆయనకి విఘ్నాధిపత్యాన్ని కట్టబెడుతున్నానన్నాడు. చాలామంది కొంచెం చౌక మాట ఒకటి మాట్లాడుతుంటారు, సుబ్రహ్మణ్యుడికి కోపం వచ్చింది వెళ్ళిపోయాడంటారు. కోపం వచ్చి వెళ్ళిపోయాడని లేదు, ఆయన తనని తాను పరిశీలించుకోవడం ప్రారంభించాడు. అరే నాకు ఈ పాటి తెలియలేదు, అన్నయ్య చక్కగా తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేశాడు, నేను భూప్రదక్షిణం అంతా చేసి వచ్చాను, అయినా ఫలితం దక్కలేదు, నాకంత బుద్ధి లేదు, అన్నయ్యకే బుద్ధిమంతుడు, కాబట్టి నేను ఎందుకు పనికొస్తాను? ఇది అశాంతికి కారణము, తనకన్నా ముందు పుట్టిన వాడి పట్ల మాత్సర్యము పెరగడానికి కారణము కాదు. ఇప్పటికైనా నేను బుద్ధి తెచ్చుకొని శాంతియుతంగా ఉండడం, బుద్ధిని బాగా శాస్త్రాన్ని పట్టుకుని వాడడం అంటే ముందు ఏం రావాలి? శాంతి దండాన్ని చేత పట్టుకోవాలి. అందుకే ఇంద్రియములను కొట్టాడు ఆయన, ఇంద్రియములను కొట్టి శాంతి దండాన్ని పట్టుకున్నాడు. అందుకని బ్రహ్మచారి శాంతి దండాన్ని పట్టుకుని పరమ వైరాగ్యమును మించిన శాంతి లోకమునందు లేదు. ఏ వస్తువు నుండి వచ్చిన శాంతి అయినా తాత్కాలిక శాంతి. ఒక సూర్యబింబం ఉదయిస్తోంది అనుకోండి, ఎంత బాగుందో బింబం చూద్దాం అనుకుంటే ఓ చెట్టు అడ్డొచ్చింది, బాబా ఈ చెట్టు అడ్డొచ్చిందే సమయానికి అనుకున్నాడు, గాలేసింది, చెట్టు కొమ్మ పక్కకెళ్ళింది, సూర్యబింబం కనపడింది, అబ్బా ఈ కొమ్మ తప్పుకోవడంలో బింబం కనపడింది అనుకున్నాడు. ఇప్పుడు తను సంతోషించడానికి కారణం చెట్టు కొమ్మ పక్కకెళ్ళింది, వెళ్ళిన కొమ్మలా ఉండిపోతుంది ఏంటి, మళ్ళీ వచ్చేసింది, మళ్ళీ అడ్డొచ్చేసింది రా అన్నాడు. ఏది శాంతికి కారణమో అదే అశాంతికి కారణము. ఎప్పుడు? లౌకికంలో. ఎంత గట్టిగా మీరు పట్టుకోండి, ఇది నా శాంతికి కారణమన్న ఏ వస్తువైనా జగత్తులో వచ్చినది వెళ్ళిపోతుంది. జాయతే గచ్చతే ఇది జగత్. కొడుకు కాని, భార్య కాని, బిడ్డ కాని, చెట్టు కాని, పుట్ట కాని, ఇల్లు కాని, ద్రవ్యం కాని, ఆస్తి కాని, పాస్తి కాని, ఏదైనా సరే దీని వలన శాంతి అంటే అదే అశాంతికి కారణము. ఈ బొమ్మయే నా శాంతికి కారణమో, పగిలిపోయింది, నీకు అశాంతి ప్రారంభము. ప్రపంచంలో శాంతికి కారణమేది? ఇంద్రియ నిగ్రహము, వైరాగ్య సుఖము. అందుకే దండాయుధ పాణి అయి నిలబడ్డాడు. అంటే సన్యాసాశ్రమానికి బహుదగ్గరగా నించున్నాడు. స్వామి మలైలో అలా నిలబడడానికి కారణం ఎవరు? విఘ్నేశ్వరుడే. విఘ్నేశ్వరుడి వల్ల కదా వెళ్ళి స్వామి మలైలో మరి దండాయుధ పాణిగా నించున్నాడు. కాబట్టి ఇప్పుడు అసలు సుబ్రహ్మణ్యుడికి 3 రూపాలు, బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమం, సన్యాసాశ్రమమునకు దగ్గరగా ఉండవలసినంత రీతిలో గోచి పెట్టుకుని దండం పట్టుకుని ఆ పళనీలు నిలబడడానికి కారణమైనటువంటి వాడు విఘ్నేశ్వరుడు. కారణం సుబ్రహ్మణ్యుణ్ణి కూడా ఆ స్థాయికి తీసుకొచ్చినటువంటి వాడు యథార్థమునకు విఘ్నేశ్వరుడే. కాబట్టి సదాబాల రూపాపి విఘ్నాద్రిహంత్రి. బాహ్యంలో చూస్తే చిన్న పిల్లవాడిలా ఉంటాడు విఘ్నేశ్వరుడు, కానీ విఘ్నాద్రిహంత్రి, పర్వతముల వంటి విఘ్నములను తొలగతోస్తాడు. అంతేకాదు మహాదంతి వక్త్రాపి పంచాస్య మాన్య. శంకరుల రచనలంటే అలా ఉంటాయి. ఆయన ఏనుగు ముఖంతో ఉంటాడు కాబట్టి పెద్ద ఏనుగు,
ఈ ఏనుక్కి పూజ ఎవరు చేస్తారు? పంచాస్యమాన్య, ఓ పెద్ద సింహం పూజ చేస్తుంటుంది. లోక విరుద్ధం కదా. అసలు సింహం కల్లోకి వస్తే ఏనుగు పడిపోతుంది. అలాంటిది పెద్ద ఏనుగు ఏమిటి? ఏనుగు యొక్క కుంభస్థలం చాలా విశాలంగా పెద్దది కనపడింది అనుకోండి, సింహానికి ఎంత సంతోషమో. శాతనక గ్రఖండితల సన్మజ కుంజర కుంభముక్త ముక్తా తతశైల అంటారు మహాభారతంలో. దూకి కుంభస్థలం మీద పంజాతో కొట్టి చీల్చి ముత్యాలు పైకి తీస్తుంది. కానీ మరి ఏనుక్కి సింహం పూజ చేయడం ఏమిటి అంటే, సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములనేటటువంటి 5 ముఖములు కలిగినటువంటి పరమశివుడికి పంచాస్యమని పేరు. సింహానికి పంచాస్యమని పేరు. 5 ముఖములు కలిగినటువంటి సింహస్వరూపి అయిన పరమశివుడు విఘ్నేశ్వరుడికి పూజ చేస్తాడు కొడుకైన. అదేమిటండి, కొడుకైతే మాత్రం శివుడు పూజ చేయడం ఎందుకు అంటే, నేను మీతో చెప్పాను కదా, కర్తవ్యతానిష్ట అని ఒక మాట ఉంటుంది. ఎవరి కర్తవ్యం వారి. ఒకానొకప్పుడు త్రిపురాసుర సంహారం చేయడానికి రథం ఎక్కి బయలుదేరాడు పరమశివుడు. మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఇరుసు విరిగిపోయింది. ఇదేమిటి, యుద్ధానికి బయలుదేరితే ఇరుసు విరిగిపోయిందని తెల్లబోయాడు. ఓ, ఎంత నా కొడుకైనా విఘ్నం రాకుండా విఘ్నేశ్వరుడికి పూజ చేయడం మర్చిపోయాను, కాబట్టి విఘ్నేశ్వర పూజ చేయాలని కొడుకుని కూర్చోబెట్టి విఘ్నేశ్వర పూజ చేశాడు. ఎందుకని, లోకానికి మార్గదర్శనం చేయించడానికి. వెంటనే మళ్ళీ రథం బయలుదేరింది, త్రిపురాసుర సంహారం అయింది. కాబట్టి తన తండ్రి అయిన పంచాస్యమైన సింహమైన పరమశివుని చేత కూడా పూజింపబడువాడు. ఇక తమ్ముడైన సుబ్రహ్మణ్యుడి చేత పూజింపబడడంలో పెద్ద విచిత్రమే ఉంది. ఆయనకి నమస్కారం చేయకుండా తమ్ముడి వైభవం ఎలా ప్రకాశిస్తుంది? కాబట్టి సుబ్రహ్మణ్యుడికి నమస్కారం చేసే ముందు విఘ్నేశ్వరుడికి నమస్కారం చేయడం మరిచిపోవద్దు. కాబట్టి సదా బాల రూపాపి విఘ్నద్రిహంత్రి మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్య విధీంద్రాది మృగ్యా. ఇంద్రుడు, బ్రహ్మ మొదలైన వారి చేత కూడా పూజింపబడేటటువంటి వాడు. గణేశాభిధామే, గణపతి అని పేరు కలిగినటువంటి ఒక మహత్తత్వం ఒకటి ఉన్నది. ఆ మహత్తత్వం ఉన్నదే, అది నాకు సమస్త మంగళములను కటాక్షించుగాక అని శంకర భగవత్పాదులు సుబ్రహ్మణ్య భుజంగాన్ని ప్రారంభం చేశారు. ప్రారంభం చేస్తూ సుబ్రహ్మణ్య వైభవం చెప్పడంలో మొట్టమొదటే ఆయన ఒక మాట చెప్పారు. నజానామి శబ్దం నజానామి అర్థం నజానామి పద్యం నజానామి గద్యం చిదేకా షడాస్యా ముఖాన్ని సరంతే గిరశ్చాపి చిత్రం. పద్యం ఆ శ్లోకం పావు పాకినట్టే వెళ్ళాలి, ఆ చప్పుడు అలాగే రావాలి. అందుకే ఆయన అంత వైభవోపేతమైన శ్లోకాలు చేశారు మహానుభావుడు. తిరుచెందూరులో కూర్చుని చేసినటువంటి స్తోత్రం సుబ్రహ్మణ్య భుజంగం. ఎందుచేత అంటే, అతి ప్రఖ్యాతి వహించినటువంటి క్షేత్రాలలో ఒకటి తిరుచెందూరు. సముద్రపు ఒడ్డున వెలిసినటువంటి క్షేత్రం. ఆ సముద్రపు అలలు దేవాలయం వెనక గోడకి తగులుతుంటాయి. ఇప్పటికీ సుబ్రహ్మణ్యుని యొక్క అనుగ్రహము పరమ ప్రకటనంగా ఆవిష్కరింపబడుతూ ఉంటుంది. అక్కడ సముద్రం ఉంటుంది, ఇక్కడ ఒక బావి ఉంటుంది. అక్కడ సముద్రంలో స్నానం చేస్తే ఉప్పగా ఉంటుంది, ఇక్కడ బావిలో నీళ్లు తీసి పోసుకుంటే చల్లగా తీయగా ఉంటాయి. అక్కడ సముద్రం ఏమి, ఇక్కడ నుయ్యేమి, నూతిలో నీళ్ళంతా తీయగా ఉండడం ఏమి. పక్కన నుయ్యి తవ్వారనుకోండి, ఉప్పటి నీళ్లు పడతాయి. ఆ ఒక్క నుయ్యి ఎప్పుడు వచ్చిందో ఎవరికీ తెలియదు. ఆ ఒక్క నూతిలో నీళ్లు మాత్రం ఎప్పుడూ తీయగా ఉంటాయి. అక్కడ సుబ్రహ్మణ్యుడి గురించి చెప్తూ శంకరులు ఒక మాట అంటున్నారు. నజానామి శబ్దం నజానామి అర్థం. నాకు శబ్దము తెలియదు. శబ్దము అన్న మాటకు అర్థం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. శబ్దము వేరు, ధ్వని వేరు. ధ్వని అన్న మాటని ఒకచోట వాడాలి, శబ్దము ఒకచోట వాడాలి. అర్థముతో కూడి ఉంటే శబ్దము, అర్ధరహితమైతే ధ్వని. పసిపిల్లవాడు కుయ్ అంటాడు, దానికి అర్థం ఏమిటండి అన్నారు అనుకోండి, ఎవ్వరికీ తెలియదు, దానికి అర్థం ఉండదు. అర్థము లేనటువంటిది ప్రకటనమైనటువంటి చప్పుడికి ధ్వని అని పేరు. అర్ధసహితమైతే శబ్దమని పేరు. శబ్దరాశి అని మొదటి పేరు దీనికి అంటే వేదానికి. వేదమునకు శబ్దరాశి అని పేరు. శబ్దము ఎప్పుడు వచ్చినా అర్థముతో కూడిన శబ్దము ప్రతిపాదించాలి అంటే రెండు ఒకదానితో ఒకటి ఉరుసుకుని ఘర్షణ కలిగితేనే శబ్దం వస్తుంది, లేకపోతే రాదు. అందుకే భారతీయ సంప్రదాయంలో సంగీతంలో ఏ వాద్య పరికరములను పడితే ఆ వాద్య పరికరములను మ్రోగించకూడదు. ఈశ్వరుడి రాజోపచారంలో అసలు వాడకూడదు. కొన్ని మాత్రమే రంధ్రీవాద్యములు, తంత్రీవాద్యములు అని ఉంటాయి. వేణు రంధ్రములతో కూడి ఉంటుంది, అది ఘర్షణకి లోనవుతుంది. ఆ ఊపిరి ఊదినప్పుడు బయటికి రావడంలో ఒరుసుకుని పైకొస్తూ ఉంటుంది. వీణ గోటి తీగకి పెనగి ఒరుసుకుని వస్తుంది శబ్దం. అలాగే వయలిన్ ఒక తీగ పెట్టి తీగ మీద రాపాడిస్తే వస్తుంది. మృదంగం వేళ్లతోటి తోలుతో కూడినటువంటి ఆ పరికరం మీద వాయిస్తే రెండిటికి మధ్య వచ్చిన ఘర్షణ చేత వస్తుంది. ఇవి మాత్రమే రాజోపచారాల్లో వాడాలి తప్ప పిడుగులు కాని, ఉరుములు కాని, పెద్ద పెద్ద ధ్వనులు కాని, అర్థం లేని ధ్వనులతో కూడుకున్న ఏ వాద్య పరికరాన్ని సనాతన ధర్మమునందు వాడకూడదు అని నిర్ణయం. కాబట్టి శబ్దము అంటే వేదము. న జానామి శబ్దం, నాకు వేదం తెలియదు. న జానామి అర్థం, ఇక నాకు వేదార్థం తెలిసే అవకాశం ఎక్కడుంది? శంకరులకు తెలియదా వేదం? శంకరులకి వేదం తెలియకపోవడం కాదు, నాకేం తెలుసు అనడం ఆయన వినయం.
అందుకే పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో అంటారు శివానందలహరిలో. ఈశ్వర నాకేం రాదు పశువుని, నువ్వు పశుపతివి కాబట్టి పశుపతి ఏం చేయాలి, తన పశువుల్ని తాను చూసుకోవాలి. కాబట్టి ఇప్పుడు నా సంగతి ఎవరు చూడాలి, నువ్వు చూడాలి. చాలా రా మనిద్దరికీ అనుబంధం. ఇది శంకర భగవత్పాదుల యొక్క భక్తి. అందుకే ఎక్కడ విద్య ఉంటుందో అక్కడ వినయం ఉండాలి. ఆ వినయము లేని విద్య పనికి మాలిన విద్య. అందుకే నజానామి శబ్దం, నజానామి అర్థం, నజానామి పద్యం. ఛందస్సుతో కూడుకున్నదైతే పద్యం ధారణకి యోగ్యతగా ఉంటుంది. అంటే దాన్ని మనసులో జ్ఞాపకం పెట్టుకోవచ్చు. పెద్ద పెద్ద వర్ణనలతో ఉండేది ఒక అరణ్యాన్ని వర్ణిస్తున్నారు అనుకోండి, గుర్తు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా పర్వాలేదు. అప్పుడు గద్యంతో ఉంటుంది. నజానామి పద్యం, నజానామి గద్యం. నాకు పద్యము రాదు, గద్యము రాదు. మరి సుబ్రహ్మణ్య భుజంగం ఎలా చెప్తున్నారు మీరు? చిదే కాషడాస్యా ముఖాన్ నిస్సరంతే గిరశ్చాపి చిత్రం. నాలో ఉన్నటువంటి చైతన్యం ఉన్నదే అది చిదే కాషడాస్య, 6 ముఖములతో కూడినటువంటి సుబ్రహ్మణ్యుడు. 6 ముఖములతో కూడిన సుబ్రహ్మణ్యుడు అంటే మూలాధార చక్రం దగ్గర నుంచి పైకి లేస్తున్నటువంటి వాయువు సర్పముఖంగా ఉండి ఊర్ధ్వముఖ చలనం చేసినటువంటి సర్పం. ఈ ఊర్ధ్వముఖ చలనం చేసి సహస్రారం దగ్గరికి వెళ్ళి వెనక్కి వచ్చి గాలి నాలుక చేత నొక్కబడి సొట్టలుబడి పదములై వాక్యములై బయటికి వస్తోంది. ఇది లోపల ఉన్న చైతన్యము ప్రకాశించింది. నేను ఒక్క నమస్కారం చేసినంత మాత్రం చేత లోపల ఉన్నటువంటి చైతన్యము చిదే కాషడాస్య, 6 ముఖములు కలిగినటువంటి సుబ్రహ్మణ్య స్వరూపమై విజృంభించింది లోపల. ముఖాన్ నిస్సరంతే, అది ముఖంలోంచి బయటికి వస్తోంది. సంస్కృతంలో ముఖానికి నోటికి 2 మాటలు లేవు. అందుకే ముఖము అన్న నోరే, వదనం అన్న నోరే. వదనం అన్న ముఖమే, ముఖం అన్న ముఖమే. సంస్కృతంలో ముఖం వదనం ఈ 2 నోటికి కూడా అన్వయం అయిపోతాయి. ముఖాన్ నిస్సరంతే, నా నోట్లోంచి లోపల నుంచి పైకి విజృంభించినటువంటి ఆ స్తోత్రము పైకి ఛందోబద్ధంగా వస్తోంది. నేను రచించినది కాదు, సుబ్రహ్మణ్యుని యొక్క అనుగ్రహము కవితారూపమై పైకి పెళ్ళుబుకింది. ముఖాన్ నిస్సరంతే గిరశ్చాపి చిత్రం. ఈ వాక్కులు చిత్రం, దానికి ఆధారము ఈ శరీరం అయింది. ఈ శరీరమును ఈశ్వరుడు ఎందుకు ఎంచుకున్నాడు సుబ్రహ్మణ్యుడు? ఒక్క నమస్కారము చేత ప్రీతి పొందాడు. ఇది ఆయన యొక్క సౌలభ్యము, ఆయన యొక్క అనుగ్రహము. ఏం చేస్తే పలికించాడు ఇంత గొప్ప భుజంగాన్ని? ఇది చేస్తే పలికించలేదు, అనుగ్రహించి పలికించాడు. అనుగ్రహించడానికి కారణం నా చేతకానితనమే. అందరికన్నా అమ్మ ఎవరి గురించి 1000 కళ్ళతో చూసుకుంటుంది? ఏమీ తెలియని పసిపిల్లవాడినే చూసుకుంటుంది. అన్నీ తెలుసున్న వాడి గురించి అమ్మ ఎందుకు పట్టించుకుంటుంది? అమ్మ ఆకలేస్తోందంటే అన్నం పెడుతుంది. లేదా అమ్మ కాబట్టి రేపు 1 గంట అయిపోయింది అన్నం తినరా అంటే, ఇప్పుడు కాదమ్మా చదువుకుంటున్నాను 2 గంటలకు వస్తానమ్మా భోజనానికి ఊరుకుంటుంది. అదే పసిపిల్లవాడైతే వీధంతా తిప్పి బతిమాలి బామాలి వాడికి గోరుముద్దలు పెట్టి కథలు చెప్పి కడుపు నింపుతుంది. ఎవడు చేతకాని వాడో వాడి యొక్క కడుపు నింపుతుంది. శంకరులు చేతకాని వారా? చేతకాని తనముగా వినయము ప్రకటించిన వారు. ఆ వినయం ఎక్కడున్నదో అక్కడికి సరస్వతీ కటాక్షము ప్రవహిస్తుంది. అహంకారముతో అంత ఎత్తి తలకాయ పెడితే ప్రవాహం ఎక్కడెక్కుతుంది? వంగిన చోట పల్లంగా ఉన్న చోటికి ప్రవాహం వస్తుంది సరస్వతీ కటాక్షం. ఆ వంగడం చేత కాని వాడికి సరస్వతీ కటాక్షం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ముఖాన్ నిస్సరంతే గిరశ్చాపి చిత్రం, నా నోట్లోంచి సుబ్రహ్మణ్య సంబంధమైనటువంటి స్తోత్రము తాను పెళ్ళుబుకింది. దానికి ఇది నిమిత్తం, దీనికి సంబంధం లేదు. శంకరాచార్య కృతం అనకండి. శంకరాచార్య శరీరమును సుబ్రహ్మణ్య తత్వం ఆవహించి లోపల పైకి లేచింది కవిత్వపు విల్లువ. ఎలా? చిదే కాషడాస్య, లోపల ఉన్న చైతన్యము 6 ముఖముల వాడిగా విజృంభించింది పైకి. పరాపశ్యంతి మధ్యమా వైఖరి అన్న వాగ్రూపాన్ని పొందింది. ఈ శ్లోకం మొదట శంకరాచార్యుల వారు ప్రయోగించడం వెనక అనేక కారణాలున్నాయి. ఒకటి, శంకర భగవత్పాదులకి సరస్వతీతత్వం అంటే చాలా ప్రేమ. ఆయనకున్నంత అనురక్తి మనకెక్కడ కనపడదు. అందుకే వారు స్థిరీకరించినటువంటి సన్యాస వ్యవస్థలో కూడా చాలామంది సన్యాసులకు పేరు చివర భారతీ అని, పేరు చివర సరస్వతి అని, ఇంద్ర సరస్వతి అని నామం ఉంచారు. కామకోటి పీఠాధిపతుల యొక్క పేరు చివర కూడా ఇంద్ర సరస్వతి ఉంటుంది. నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి అని పిలువబడ్డారు. ఆయనకి శారదా కటాక్షము పట్ల విశేషమైనటువంటి మక్కువ. అందుకని అసలు శారదా కటాక్షమనందు ఆయనకి మక్కువ ఉంటే మన మీద రుద్దచ్చా? ఆయనకి ఇష్టమైనవన్నీ మనకి చెప్పి మీరు ఇలాగే వినండి నేను ఇలాగే చెప్తాను అనొచ్చా? అప్పుడు వైదికం ఎందుకు అవుతుంది? ఆయన ఆచార్యులు ఎందుకు అవుతారు? ఆచార్య అంటే శాస్త్రం ఎరిగి ఆచరించిన వారు. ఆయనకి సరస్వతీదేవి అంటే ఇష్టమని మనందరికీ సరస్వతీదేవిని ముందుకు తీసుకొస్తారా? అప్పుడు దోషం అవలా? కాదు. సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత, వేదం యొక్క హృదయం అంతే. కుడి చేతి వైపు సరస్వతీదేవి ఉంటుంది, ఎడం పక్కన లక్ష్మీదేవి ఉంటుంది. కుడి చేతి వైపు ఏది ఉందో దానికన్నా ఎడం చేతి వైపు ఉన్నది కొద్దిగా తక్కువ. అంటే నా ఉద్దేశ్యం సరస్వతీదేవి కన్నా లక్ష్మీదేవి తక్కువని కాదు. సరస్వతీదేవి లేని లక్ష్మీదేవి భయకారకమవుతుంది.